అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక సర్వే భారీ షాక్ ఇచ్చింది. ఆ సర్వే బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అయోమయంలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఢిల్లీ హైకమాండ్ కూడా ఈ సర్వే చూసిన తర్వాత షాక్ అయ్యారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ సర్వే పేరు మూడ్ ఆఫ్ తెలంగాణ. ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. ఏప్రిల్ 20 తారీఖు తర్వాత ఏం జరగబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలవబోతున్నది, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్ షేరింగ్ రాబోతున్నది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నది, ఏ పార్టీ నుండి ముఖ్యమంత్రి కాబోతున్నది తెలంగాణ రాష్ట్రానికి అనేది పిన్ టు పిన్ మూడ్ ఆఫ్ తెలంగాణకి సంబంధించినటువంటి సర్వే తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సర్వే చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఒక ధీమాతో ఉన్నారట. అమ్మయ్యా, ఇక మాకేం డోకా లేదనేటటువంటి ధీమాలో ఉన్నారు. అట్లనే భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున ఈ సర్వేలో ఒక కీలకమైనటువంటి అంశంగా తెరపైకి వచ్చింది. ఒకసారి మనం సర్వే గురించి డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు అద్భుతమైనటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. రైట్గా ఏప్రిల్ 20 తారీఖు తర్వాత ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఈ మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వే తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశం. ఇది నేను స్క్రీన్ మీద పెడదాం అనుకున్నా కానీ స్క్రీన్ వర్కౌట్ అవుతలేదు, ఎందుకంటే నా స్క్రీన్ ఖరాబ్ అయింది. నేను వేరే స్టూడియోకి వచ్చి ఈ వీడియో చేస్తా ఉన్నా, అందుకే మీకు పిన్ టు పిన్ ఇవ్వలేకపోతా ఉన్నా. కానీ ఈ బోర్డు మీద చాలా క్లియర్ కట్గా నేను రాసి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. రైట్గా 20 తారీఖు లోపు ఇప్పటికిప్పుడు ఈ ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ వస్తే ఏం జరగబోతుంది అనేది వీళ్ళు సర్వే తీసుకొచ్చి, ఈ సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారం మూడ్ ఆఫ్ తెలంగాణ. మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వే అంశం ఇది. ఈ మూడ్ ఆఫ్ తెలంగాణ ఈ సర్వే ఫస్ట్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్ షేరింగ్ రావచ్చు, ఏ పార్టీ ఎంత శాతం గెలవచ్చు అనేది మూడ్ ఆఫ్ తెలంగాణ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఒకసారి మనం చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికార పార్టీకి మూడ్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి పర్సెంటేజ్ 34.25% మాత్రమే వాళ్ళ అధికారంలోకి రావచ్చు. తెలంగాణ ప్రజలు వీళ్ళ పైన 34.25% మాత్రమే పాజిటివ్ ఉన్నారని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశాన్ని మూడ్ ఆఫ్ తెలంగాణ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ, దాదాపు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి 39% ఇచ్చినారు. 39% బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలు పాజిటివ్గా ఉన్నారు. 39% ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి సర్వే. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే బీజేపీ పార్టీకి 18% ఇచ్చినారు. 18% ఓట్ షేరింగ్ రావచ్చు, 18% వాళ్ళ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అంశం. తర్వాత ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటా ఉంటే 2.5, ఎందుకంటే ఎంఐఎం మొత్తం కూడా ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలలోనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఓన్లీ ఎంఐఎం హైదరాబాద్కి సంబంధించి 2.5%. ఈ అదర్స్కి సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకుంటే దాదాపు అదర్స్ 6.25% ఉన్నది. 6.25% అంటే 6% మంది తెలంగాణ ప్రజలు పార్టీలను కూడా నమ్ముతలేరు. మాకు బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, మాకు ఏది వద్దు, మాకు మేమే ముద్దు అనేటటువంటి ఒక కోణంలో తెలంగాణ సమాజం ఉన్నారు. 6% ఉన్నటువంటి పబ్లిక్ 4 కోట్ల మంది జనాలలో 6% అంటే మినిమానికి మినిమం వస్తుంది. వాళ్ళు ఎవరు పార్టీలనే నమ్ముతలేరు, మాకు పార్టీలు అవుతుందని చెప్తున్నారు. పార్టీలు అవసరం లేదు, రేపటి రోజు ఏ ఎమ్మెల్యే అయితే జనాలకు మంచి చేస్తాడో ఆ ఎమ్మెల్యేలకే ఓటేస్తామనేటటువంటి ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. సో మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే ప్రకారం ఈ విధమైనటువంటి వ్యవహారం ఉన్నది. 34.25% కాంగ్రెస్కి వచ్చింది ఇప్పటి వరకు, బీఆర్ఎస్ పార్టీకి 39% వచ్చింది, భారతీయ జనతా పార్టీకి 18%, ఎంఐఎంకి 2.5%, తర్వాత అదర్స్కి 6.25%. రైట్గా ఇది ప్రధానమైనటువంటి పర్సెంటేజ్ అంశం. అయితే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ తగ్గింది, ఏం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే దాదాపు బీఆర్ఎస్కి 39% కదా, 39% అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పెరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 1.65% పెరిగిందండి. 1.65% ఈ 16 నెలల్లో పెరిగినటువంటి వాళ్ళ గ్రాఫ్. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ 1.65% పెరిగింది. వాస్తవానికి కాంగ్రెస్ కంటే చాలా తక్కువ గ్రాఫ్లో పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. 39 సీట్లే కదా వాళ్ళకి వచ్చింది. ఆ 39 సీట్లలో 10 మంది ఎమ్మెల్యేలు జంపు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు పోటీ చేయలే. చాలామంది ఏమనుకున్నారు, బీఆర్ఎస్ పని అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే
ఇక కేసీఆర్ ఆయన వ్యూహాలు ఆయన వ్యూహాలు ఆయన రచిస్తా ముందుకు వస్తున్నాడు. కాబట్టి బీఆర్ఎస్ 1.65% అంటే పెరిగింది, గ్రాఫ్ పెరిగింది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. తర్వాత కాంగ్రెస్ దాదాపు వాళ్ళ గ్రాఫ్ ఎంత శాతం 5.49% గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది. 5.49% గ్రాఫ్ తగ్గిపోయిందట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2024 కంటే ముందు, ఇప్పుడు 2025 కదా, ఏప్రిల్ 20 తారీఖు 2025 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ అద్భుతంగా ఉంటుండే. 20 తారీఖు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ 5.49% తగ్గిపోయింది. అంటే జనాలు వ్యతిరేకంగా ఉన్నారు, దానికి మనం ఏం చేయలేము ఇంకా. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం మనం చూసుకుంటే బీజేపీ పార్టీకి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. కానీ ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ మనం చూసుకుంటే దాదాపు 3.85% గ్రాఫ్ పెరిగిందండి భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ కూడా పెరిగింది. ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే దాదాపు 0.28% ఎంఐఎంకి కూడా గ్రాఫ్ పెరిగిందట. తర్వాత మనం అదర్స్కి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే 0.29% గ్రాఫ్ పెరిగింది. ఈ అదర్స్ ఏందో నాకు అర్థమైతలేదు. మనం ఓటేసేటప్పుడు ఎవరికి నచ్చకపోతే నోటా కోటేసినట్టు ఈ అదర్స్ వాళ్ళు కూడా మాకు సంబంధం లేదు, ఏ ఎమ్మెల్యే తోటి ఏ ఎంపీ తోటి సంబంధం లేదు, పార్టీలతోటే మాకు సంబంధం లేదు అనేటటువంటి వ్యవహారంలో చాలా మంది జనం ఉన్నారు. కాబట్టి అదర్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ఏ మెజారిటీ కనబడుతున్నది, బీఆర్ఎస్కే ఎడ్జ్ కనబడుతున్నది. కాంగ్రెస్కు ఉన్నటువంటి గ్రాఫ్ దాదాపు 5.49% తగ్గిపోయింది. అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషను, చాలా క్లియర్గా మీరు చూస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎంత శాతం పెరిగిందో. తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాల అంచనా, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా నేను మీకు చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది కూడా మీరు చూడండి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు. అయితే దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి, బీఆర్ఎస్ పార్టీకి సుమారు 58 నుండి 60 స్థానాలు వస్తాయట. 58 నుండి 60 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వస్తాయట. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజెంట్ అధికారంలో ఉంది, అయినా సరే 37 స్థానాల నుండి 39 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఇన్ని వస్తాయట. భారతీయ జనతా పార్టీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే దాదాపు 18 నుండి 19 స్థానాలటండి. 18 నుండి 19 స్థానాలు. ఎంఐఎంకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 6 నుండి 7 స్థానాలు. వాళ్ళకే వాళ్ళు ఎవరికి ఏరు, వాళ్ళు ఎవరికి ఏనియరు. కాబట్టి వాళ్ళకి 7 స్థానాలు వాళ్ళకి పర్మనెంట్. ఎంఐఎంని అసలు వేరే ఆప్షనే ఉండదు. ఇక ఎంఐఎం మీద పోటీ చేసి గెలిచేటటువంటి వ్యక్తి ఉండరు, వాళ్ళదంతా సపరేట్ జోన్. కాబట్టి ఎంఐఎంకి 7 స్థానాలు పక్క. ఇక్కడ మీరు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ కనబడుతుంది. మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మినిమం 60 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే కూడా మినిమం 58 నుండి 60 సీట్లు ఉండాలి అధికారంలో రావాలంటే. ఈ 60 సీట్లు మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి అనుకో, వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టే లెక్క అని చెప్పి వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వే. ఓ వైపు ఏమో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, పబ్లిక్ ఏమో బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివ్ పెరిగింది, గ్రాఫ్ పెరిగింది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 60 స్థానాలు వస్తాయని కూడా మూడ్ ఆఫ్ తెలంగాణ చెప్తూ ముందుకు వస్తున్నది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటనేది కూడా మనం మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్కు సుష్టమైన ఆధిక్యం ఉన్న స్థానాలు 50 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయట. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఇక మన కాంగ్రెస్ పార్టీకి సుష్టమైన ఆధిక్యం ఉన్న స్థానాలు 31. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలు గెలుస్తాయట ఇప్పటికిప్పుడు. బీజేపీకి సుష్టమైన ఆధిక్యం ఉన్న స్థానాలు 14, అంటే 8 అప్పుడు, ఇప్పుడు మళ్ళీ 14 అట. అంటే ఇంకో 4-5 పెరుగుతున్నాయి అన్నట్టు. ఇవి ఎంఐఎంకు సుష్టమైనటువంటి స్థానాలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 6 అట. హోరాహోరీ పోటీ ఉన్న స్థానాలు, హోరాహోరీ అంటే ఏంది, అదర్స్, ఎవరు పడతాలు పోటీ చేస్తారు కదా, అట్లున్నటువంటి స్థానాలు 18 అట అదర్స్. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ మూడు ఎట్లా చేంజ్ అయిపోయింది ఒకసారి చూడండి. పబ్లిక్ అందరూ కూడా వాళ్ళు క్లారిటీలోకి వచ్చారు. ఎవడు వచ్చినా మాకు ఏం చేయడు, మాకు మంచోడు కావాలనేటటువంటి ఒక క్లారిటీలో జనం కూడా వచ్చారు. కాబట్టి ఆల్మోస్ట్ ఈ మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వే ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినారు. తర్వాత మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆఫ్ ద శాంపిల్స్ కలెక్టెడ్ ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ తెలంగాణ అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఒకటి తీసుకొచ్చారు. ఫార్మర్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ శాంపిల్ కలెక్టెడ్ 10, సెలెక్టెడ్ సాటిస్ఫైడ్ శాంపిల్ 5, ర్యాండమ్ శాంపిల్స్ 5. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా, మాకు పక్కా బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్తున్నారటండి. పక్కా బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి
చెప్తున్నారట. మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వే చూసుకుంటే ఇగో దీంట్లో వచ్చింది చాలా క్లియర్ కట్గా. నేను మీకు అది స్క్రీన్ మీద కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఈ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అది కూడా ఇచ్చారు వాళ్ళు. ఒక్క నిమిషం. 50 క్లియర్ ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ 50 అదే ఎడ్జ్ గురించి కూడా నేను ఇప్పుడే మాట్లాడినా. తర్వాత రిమార్క్స్ కేన్ కాన్సెప్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఇచ్చారు వాళ్ళు. చెప్తా మీకు ఒకటే నిమిషం. వీళ్ళు ఏం చేశారంటే ఓట్ షేర్ మేల్ బై ఏజ్ గ్రూప్తో సహా వీళ్ళు కంప్లీట్గా సర్వేలో ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏజ్ గ్రూపు కాంగ్రెస్ పార్టీకి 33%, బీఆర్ఎస్ పార్టీకి 37%, బీజేపీకి 27%, 3% ఏమో అదర్స్ అని చెప్తున్నారు. 31 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు 35% కాంగ్రెస్ అంటారు, 38% మొత్తం బీఆర్ఎస్కే ఫేవర్ వచ్చినాయి. బీఆర్ఎస్ఏ కావాలని చెప్పి అన్నిట్లో బీఆర్ఎస్ పార్టీకే ఫేవర్ వచ్చినటువంటి పరిస్థితి. మీకు దగ్గరకు వచ్చి నేను ఇది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇగో ఇది మొత్తం కూడా మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వే అంశం. ఈ మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వేలో కనబడుతుంది కదా, అది బ్రైట్నెస్ కొంచెం తగ్గి కనబడుతుంది. ఇప్పుడు బ్రైట్నెస్ తగ్గిస్తే లైట్గా ఓకేనా? ఓకేనా రైట్. ఇప్పుడు మీరు చూసుకున్న మూడ్ ఆఫ్ తెలంగాణ యాజ్ 2024 ప్రాజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ మీరు ఇక్కడ చూసుకుంటే చాలా క్లియర్గా నేను మీకు చెప్పిన బీజేపీకి 18%, బీఆర్ఎస్కి 39%, కాంగ్రెస్కి 34.25%. సో ఇదంతా కూడా ఓట్ షేరింగ్కి సంబంధించినటువంటి అంశం. కింద మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 39.74% ఓట్ షేర్ ఇన్ 2023 జనరల్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ దాదాపు అంటే తగ్గింది. ఎంత తగ్గింది? 34.25%. కాంగ్రెస్కి 39.77% ఉంటే ఇప్పుడు కాంగ్రెస్కి తగ్గింది దాదాపు 5.49% తగ్గింది. బీఆర్ఎస్కు 2023 ఎలక్షన్స్లో 37.35% ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్కి 39% ఉంది. అంటే 1.65% పెరిగింది. భారతీయ జనతా పార్టీకి ఓకేనా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీకి 14.15% ఓట్ షేరింగ్కి సంబంధించినటువంటి అంశం ఉంటే ఇప్పుడు 18%కి పెరిగింది. ఎంఐఎంకి 2.22% ఉంటే ఇప్పుడు 2.5% ఉంది. అంటే దాదాపు 0.28% పెరిగింది. తర్వాత మనం భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు నేను చెప్పిన ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. బీజేపీకి 18 నుండి 19, బీఆర్ఎస్కి 58 నుండి 60, కాంగ్రెస్ పార్టీకి 37 నుండి 39. తర్వాత క్లియర్ ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ 50 వస్తాయి, క్లియర్ ఎడ్జ్ ఆఫ్ కాంగ్రెస్ 31 వస్తాయి, క్లియర్ ఎడ్జ్ ఆఫ్ బీజేపీ 14 వస్తాయి, క్లియర్ ఎడ్జ్ ఆఫ్ ఎంఐఎం 6 వస్తాయట. ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశం. ఇక నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విచ్ ఆర్ అండర్ కీన్ కాంటెక్ట్ రిమార్క్స్ అని చెప్పి కూడా ఉన్నాయి. ఇక రిమార్క్స్ మీకు తెలుసు, ఇక చాలా క్లియర్గా ఎందుకు దేనికి రిమార్క్స్ వస్తున్నాయి ఏందనేది మీకు అంతా కూడా తెలుసు. ఇదంతా కూడా వాళ్ళు ఏజ్ గ్రూప్ లెక్క కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఏ హాస్పిటల్స్కి సంబంధించి కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఏం కథ అనేది కూడా మొత్తం కూడా వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మూడ్ ఆఫ్ తెలంగాణ. తర్వాత ఏజ్ గ్రూప్ కూడా ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక చిన్నపిల్లలు 13 ఇయర్స్ 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి స్కూల్స్ ఎట్లున్నాయి, మీకు ఫుడ్ కరెక్ట్ పెడుతున్నా, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటా అంటే ఇక వాళ్ళు 6th క్లాస్ 7th క్లాస్ చదివేటటువంటి పొరగాళ్ళు కూడా మాకు స్కూల్లో ఫుడ్ బాగాలేదు, బెంచులు లేవు, కూర్చోడానికి ఇబ్బంది అవుతుందంటూ కూడా ఆ చిన్నపిల్లల దగ్గర నుండి కూడా కొంత శాంపిల్స్ కలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినట్టు స్కూల్లోకి పోయి కూడా అంటే వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినారు. తర్వాత క్యాస్ట్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 34% అంటారు, బీఆర్ఎస్ పార్టీ 39% అంటారు, బీసీ వాళ్ళు 35%, కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ 38% అంటారు, ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు 38%, కాంగ్రెస్ అంటే 37.5% బీఆర్ఎస్ అంటా ఉన్నారు, ఎస్టీ వాళ్ళు 36% అంటే 39% బీఆర్ఎస్ అంటా ఉన్నారు, బీజేపీ 20% అంటా ఉన్నారు, మైనారిటీస్ కాంగ్రెస్ పార్టీ 40% అంటే బీఆర్ఎస్కు మాత్రం దాదాపు 39.5% అని చెప్పి అంటా ఉన్నారు. అంటే చాలా క్లియర్ కట్గా చూసుకుంటే ఏది చూసుకున్నా కూడా మొత్తం ఓట్ షేరింగ్కి సంబంధించినటువంటి అంశం ఇదంతా చూసుకున్నా కూడా మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అయి తెలంగాణ రాష్ట్రంలో గెలిచేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తాయి. ఇది కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీ అయి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అంశం ఉందని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే రిపోర్ట్ చాలా క్లియర్ కట్గా తేల్చి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద టెన్షన్ పట్టుకున్నది. ఎందుకు చెప్పనా, మూడ్ ఆఫ్ తెలంగాణ ఎందుకు ఈ సర్వే ఇచ్చిందంటే రైతులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు, మహిళలు వ్యతిరేకతతో ఉన్నారు, వృద్ధులు వ్యతిరేకతతో ఉన్నారు, తర్వాత నిరుద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు,
రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు. అందరూ వ్యతిరేకతనే. పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్కి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే కూడా వీళ్ళ తన పైసలు లేవు, అప్పు ఉడతలేదని చెప్పిండు, పైసలు లేవని చెప్పిండు, రాష్ట్రం దివాలా తీసిందని చెప్పిండు, మేమేం చేయలేకపోతున్నామని చెప్పిండు. ఇవన్నీ చెప్పినటువంటి నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చింది జనాలకు. మాకు ఇప్పుడు వద్దు కాంగ్రెస్, మేమేదో కాంగ్రెస్ వస్తే అద్భుతం అవుతుంది అనుకున్నాం కానీ ఫెయిల్. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పో సప్పో చేసి మాకు అన్ని ఇచ్చేటోడు, కాబట్టి మాకు వద్దు అనేటటువంటి ఒక క్లారిటీలోకి వచ్చారు. కాబట్టి ఈ మూడ్ ఆఫ్ తెలంగాణ ఇస్తున్నటువంటి సర్వే ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తాయి అనేది మూడ్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో ప్రధానంగా తెరపైకి వస్తున్నది. ఈ సర్వే చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాపం షాక్ అయ్యారు అనేటటువంటి ఒక చర్చ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ అయోమయంలో ఉన్నారట. ఎందుకంటే ఇది ఒకటే సర్వే కాదు, చాలా సర్వేలు చేయించారు. కేసీఆర్ కూడా ఒక సర్వే రిపోర్ట్ చేయించాను. నాకు తెలిసి కేసీఆర్ చేయించినటువంటి సర్వే రిపోర్ట్ ఇదే అనుకుంటున్నా. నేను చాలాసార్లు చెప్పిన కేసీఆర్ చేయించినటువంటి సర్వే రిపోర్టు ఈ నెల 27వ తారీఖు భారీ బహిరంగ సభలో చెప్పబోతున్నాడు అని చెప్పిన. అంతకంటే ముందే ఈ సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. ఈ సర్వే రిపోర్ట్లో మాత్రం క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే ప్రధానంగా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.